హల్లెలూయా. ఏదైనా వాక్యము యోబ్ దెబీరీం 7వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఆది కాండము 28వ అధ్యాయము 22వ వచనం. దేవుని మందిరమును మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని యాకోబు దేవునికి మొక్కుకున్నాడు. 10వ వంతు అనేటప్పటికీ సర్వసాధారణంగా అందరికీ అర్థమయ్యే అంశం ఏంటంటే ధనములో 10వ వంతు అని అనుకుంటారు. అది పొరపాటు. ధనము మాత్రమే కాదు. ఏమా మరి దేనిలో అంటే నీ యొక్క ఆరోగ్యంలో 10వ వంతు, నీ శక్తిలో 10వ వంతు, నీ నోరు దేవుని స్తుతించే విషయంలో 10వ వంతు, నీకిచ్చిన 24 గంటలలో 10వ వంతు, నీకిచ్చిన సమస్తములో 10వ వంతు, నీ ఆరోగ్యంలో 10వ వంతు, నీ ఆహారంలో 10వ వంతు, నీకిచ్చిన సమస్తము సమస్తము సమస్తము. కేవలము ధనము మాత్రమే కాదు, రోజులో కూడా ఒక దినములో కూడా 10వ భాగము తీయవలసిన అవసరం ఉంది. దేవుని గురించి బైబిల్ చదవడంలో, ప్రార్థన చేయడంలో, పాటలు పాడడంలో, అలాగే కోటాలకి వెళ్ళేటటువంటి అంశాల్లో, అలాగే కోటాలకి వెళ్ళిన తర్వాత చప్పట్లు కొట్టే విషయంలో, నోరు తెరిచే విషయంలో అనేక సందర్భాలలో కూడా మనం 10వ వంతు చెల్లించాలి. దేవునికి ప్రతి విషయంలో ఇక్కడ ఉన్నది. నీవు నాకిచ్చి యావత్తులో దేవుడు ఈరోజు ఏమిచ్చాడు? నీకు ఆరోగ్యం ఇచ్చాడు. నీకేమిచ్చాడు? అసలు ఇలాంటి ఒక రోజున మనం బ్రతికున్నామంటే దేవుని కృప. 7వ తారీఖున మనము సజీవుల లెక్కల్లో ఉన్నాము అంటే దేవుని కృప. అందుకని ఈ రోజులో 10వ భాగము ఈ విధంగా మనం అన్నిటిలో 10వ వంతు దేవునికి ఇవ్వడంలో ప్రాధాన్యత కలిగి ఉండాలి. దేవునికి అన్నిటిలో శక్తి, సామర్థ్యము, జ్ఞానము, తెలివితేటలు, ఆరోగ్యము అన్నిటిలో దేవుని యొక్క సన్నిధిలో మనము అన్నిటిలో 10వ వంతు ఇచ్చినప్పుడు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.